ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. ఒక ఆవిడ ఒక ప్రాంతంలో కొత్తగా వచ్చి ఇంట్లో జాయిన్ అయింది. ఆవిడ ఇంట్లో జాయిన్ అయిన తర్వాత ఆవిడ భర్తకి డైవర్స్ ఇచ్చింది. పక్కింట్లో ఆవిడతో స్నేహం చేయడం ప్రారంభించిందండి. ఒక 1 year తిరిగిన తర్వాత ఈ పక్కింట్లో ఉన్న ఆవిడ భర్తతో ఒక మాట అంది, నేను నీకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంది. భర్తకు అర్థం కాలే. అన్యోన్యంగా ఉన్నాం కదా, నాకేం చెడు అలవాట్లు లేవు కదా, నాకు వ్యభిచారం కానివ్వండి, తాగుడు కానివ్వండి, లేకుంటే ఖాళీగా వెళ్ళి నేను సంపాదిస్తున్నాను, బాగున్నాను కదా, మరి నీకు ఏ కష్టం చేయలేదు కదా, నీకు ఏ నష్టం కలిగించలేదు కదా, నీకు ఏ లోటు కూడా నేను చేయలేదు కదా, ఎందుకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే విషయం ఏంటి అంటే, పక్కింట్లో చేయని ఆవిడతో ఈవిడ సహవాసం చేసింది. 1 year తర్వాత ఆమెను బాగా జాగ్రత్తగా గమనించింది. ఆమె అలవాట్లు, ఆమె చేసే పనులు, ఆమె మాటలు అవన్నీ కూడా ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి. ఆ సహవాస దోషం ఏం చేసిందంటే, అకారణంగా ఏ కారణం లేకుండా నాకు భర్త అవసరం లేదంటా ఉంది ఈవిడ. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ప్రియులరా, మీరు ప్రార్థించేటటువంటి వారితో ఉంటే ప్రార్థించేటటువంటి అలవాటు మీకు వస్తుంది. తాగుబోతులతో ఉంటే మీకు తాగుబోతులటువంటి సహవాసంతో మీరు తాగే అలవాటు మీకు వస్తుంది. చదివే వారితో మీరుంటే చదివే అలవాటు మీకు వస్తుంది. ఈ ఉదయకాల సమయం కోసం ఒక మాటను చూద్దాము. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 42వ వచనంలో, ప్రార్థన చేయుట యందులో ఎడతెగకయుండిరి. ఈరోజు ఆదివారపు దినమున మీరు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలని, దేవుని ఆరాధించాలని, దేవుని నామాన్ని మహిమపరచాలని ప్రార్థన చేసేటటువంటి వారి సమూహంలో మీరుండి ఎడతెగక ప్రార్థించేవారుగా మీరు ఉండాలి. ఇక్కడ మరికొన్ని శ్రేష్టమైన మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను చూడండి. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రాముఖ్యంగా ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండిరి. మీరు ఎవరితో కలిసి ఉన్నారండి? మీ కుటుంబ స్నేహితులు ఎవరు? మీ ఆత్మీయులు ఎవరు? మీ బంధువులు ఎవరు? విశ్వాసంతోనే మీరు ఉన్నారా? మీరు అపోస్తుల బోధ యందు నిలకడగా ఉండి, సహవాసంలో నిలకడగా ఉండి, ప్రార్థనలో నిలకడగా ఉండినటువంటి వారైతే మీరు తలపెట్టే కార్యములన్నింటిలో దేవుడు జయమును అనుగ్రహిస్తారు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు ఎవరితో కలుస్తున్నారు? నేను ఒక మాట్లాడుతున్నాను, ఈరోజు వాక్యం వింటున్నారు కదా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలని సిద్ధపడ్డారా? మీలో కొంతమంది మందిరానికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. ప్రభు బాధపడుతున్నాడు మీ విషయమై, ప్రభు దుఃఖిస్తూ ఉన్నాడు. ఈరోజు మందిరానికి వెళ్ళకపోతే మీకు ఏం జరగలేదు అనుకోవచ్చేమో, కానీ సాతాను పొంచి ఉన్నాడు, వాడు నాశనం చేస్తాడు. ఆదివారపు దినమున దేవుని మందిరానికి సకాలంలో వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించండి. దేవుని యొక్క సన్నిధి ఈ వారం అంతా మీకు తోడుగా వస్తుంది. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం ఆదివారపు దినమున నీ మందిరంలో స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామమును మహిమపరచడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.